ఈ గుంటూరు జిల్లా లాం గ్రామంలోనే మరి ఆవుల నాగబాబు గారి పొలంలో మరి 2 ఎకరాల విస్తీర్ణంలో ఏ గ్రేడ్ కాటన్ మోడల్ వేస్తున్నామండి. నిన్నటి నుంచి మరి కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి గుంటూరు జిల్లాలో. మరి వర్షాలని అనుగుణంగా ఉపయోగించుకొని మరి ప్రతి విత్తనాలు రైతులు ముమ్మరంగా వేసుకుంటున్నారు. మరి దీనిలో ఆల్రెడీ ప్రతి విత్తనాలు చల్లుకున్నాము. మేము ఈ సంవత్సరం మరి ఏ గ్రేడ్ మోడల్ వేసుకుంటున్నాము. ప్రతిలో కూడా అంటే 5 అడుగులకి ఒక్కొక్క సాలుకి మధ్య దూరం 5 అడుగులు తీసుకుంటున్నాము. మరి మొక్కకి మధ్య 2 అడుగులు తీసుకుంటున్నాము. సో ఈ 4 సాళ్ళకి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అంతర పంటలు పెట్టుకుంటున్నామండి. అంటే ఏ గ్రేడ్ మోడల్ అంటే ఒక ప్రధాన పంటతో పాటు 5 రకాల ప్రధాన పంటలు ఉండాలి. సో ఈ మోడల్లో మరి ఈ సంవత్సరం మేము అంటే ప్రతి బ్లాక్లో కూడా ఇది మొత్తం 5 ఎకరాల బ్లాక్ వస్తుంది. ఈ 5 ఎకరాల బ్లాక్లో ఏంటంటే 2 ఎకరాలు నాగబాబు గారు కాటను, అలానే 3 ఎకరాలు అలవల కోటేశ్వరరావు గారిది. సో ఆ 3 ఎకరాల్లో కూడా 1.5 ఎకరము ప్రత్తి రాబోతుంది, 1.5 ఎకరము చిల్లీస్ రాబోతుంది. సో చిల్లీస్ రైతులు మాత్రం PMDS వేసుకుంటున్నారు, ప్రతి రైతులు మాత్రం మొదటి పంటకు వచ్చేసాం. మరి ఈ మొదటి పంటలో మరి మొక్కకి మధ్య మరి 2 అడుగులు తీసుకుంటున్నాము. ఆ 2 అడుగుల్లో ఒక అడుగుకి ఒక పెసర విత్తనం పెట్టుకుంటున్నాము. సో ఇంకొక అడుగుకి ఒక బెండ విత్తనం పెట్టుకుంటున్నాం. సో అలానే సాలుకి మధ్య ఒక సాలంతా సజ్జ విత్తనాలు, ఒక సాలంతా మరి అలసందలు, అలానే ఇంకొక సాల్లో బెండ విత్తనాలు, ఇంకొక సాల్లో అనుములు. మేము ఇక్కడ గుంటూరు జిల్లాలో అనుముల కంటే కూడా ఈ గోరు చిక్కుడు లేదా చెట్టు చిక్కుడు వాడుకుందాం అనుకుంటున్నాము. అలానే బోర్డర్ క్రాప్గా మొక్కజొన్న, సజ్జ, జొన్న వేసుకుంటున్నాము. మరి ఈ పింక్ బోల్వర్మ్ అనేది ఎక్కువ ఇన్ఫెస్టేషన్ ఉంది కాబట్టి ఈ పింక్ బోల్వర్మ్ రాకుండా కూడా మరి ఈ అంతర పంటలు వేసుకోవటం వల్ల, అలానే మరి ఈ విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల కానివ్వండి, అలానే బోర్డర్ క్రాప్ వేసుకోవటం వల్ల కానీ, జీవ వైద్యం వల్ల కూడా మరి ఈ పింక్ బోల్వర్మ్ కూడా పోయిన సంవత్సరం కూడా చాలా వరకు అరికట్టుకోగలిగాము. అలానే మరి ఈ సంవత్సరం కూడా మరి ఇంకా కొంచెం అంతర పంటలు పెంచుకొని పోయిన సంవత్సరం కూడా వేసాము. అలానే దీంట్లోనే ఇంకా ఆముదము, బంతి కూడా అక్కడక్కడ, సో అక్కడక్కడ బంతి, ఆముదం కూడా పెట్టుకుంటున్నాము. సో అలానే మరి బోర్డర్ క్రాప్ వేసుకుంటున్నాము. మరి ఇది ఈరోజే వేసుకుంటున్నాం యాక్చువల్గా. సో దీని నుంచి మరి ఏమి జరుగుతుంది అనేది కూడా చూద్దాము. అంటే మంచి జీవ వైవిధ్యమైన పంటలు వేసుకుంటున్నాం కాబట్టి మంచి ఆదాయం. అంటే ప్రతి వచ్చేటప్పటికి డిసెంబర్ వరకు మొదటి కోత రాదు. సో మరి అప్పటి వరకు ఆగకుండా కూడా రైతు ఈ కూరగాయల పంటలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెసర, మినుము, అలానే ఇంకొక మోడల్ కూడా వేసుకుంటున్నామండి. మధ్యలో సాలుకి మధ్య అలాంటి అంటర్ పంటలు కాకుండా అచ్చగా అంటే రైతులకి దిగుబడి తీసుకుంటానికి వీలుగా సాలుకి మధ్యలో పెసర, అలానే మినుము, అలానే కొన్ని సార్లలో ఆకుకూరలు. అంటే రైతులకి ఆదాయం కూడా ప్రధాన వనరుగా ఉండాలి కాబట్టి ప్రత్తి కంటే ముందే ఈ ఆదాయం తీసుకుంటానికి వీలుగా, అలానే కలుపు రాకుండా ముందుగా. ప్రత్తిలో ప్రధాన సమస్య అంటే కలుపు ఎక్కువ వస్తుంది. మరి వాళ్ళు ఏంటంటే అంతర్సేద్యం చేసే వరకు కూడా మరి ఈ లోపలే కలుపు వచ్చేస్తుంది కాబట్టి ఆ ప్రధాన పంటతో పాటే ఈ అంతర పంటలు వేసుకోవాలని సూచిస్తున్నాము. సో ఇలా ఎప్పుడైతే మనము భూమిని మొత్తం కప్పి ముంచుతున్నామో పెసర, మినుము, ఆకుకూరలు కానివ్వండి, వీటన్నిటితో సమస్య అయినటువంటి కలుపు కూడా నివారించబడుతుంది. కాబట్టి రైతులందరూ కూడా తమకు వీలైనంత వరకు మేము ఇంకా ఏంటంటే 6:1 కంది పెట్టుకునేటువంటి అలవాటు కూడా ఉంది. ప్రతి 6 సాళ్ళకి ఒకసారి కంది పెట్టుకుంటున్నారు. ఇది మరి రైతులందరూ కూడా ఆచరిస్తున్నారు. అలానే వైవిధ్యం చూపించాలి కాబట్టి ఒక కంది సాలుకి బదులు సజ్జ కూడా పెట్టుకోండి, ఒక సాలు అలానే మరి బెండ కానివ్వండి, అట్లనే అనుములు కానివ్వండి, గోరు చిక్కుడు కానివ్వండి, అలసందలు కానివ్వండి, ఇలా కూడా రైతులు తమకి అంటే వాళ్ళకి ఏదైతే ఈజీగా ఉంటుందో అలా కూడా రైతులు మరి ఈ జీవ వైవిధ్యం అనేటువంటిది కూడా అడాప్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.